శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్లోనే ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. 2 వాహనాలు ధ్వంసం అవగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భూ వివాదం నేపథ్యంలో ఘర్షణ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్లోనే ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. 2 వాహనాలు ధ్వంసం అవగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భూ వివాదం నేపథ్యంలోనే ఘర్షణ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితికి గల కారణాలపై మా కరెస్పాండెంట్ శివారెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. శివారెడ్డి, పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో జరిగిన పరస్పరం కర్రలు, అదేవిధంగా రాళ్లతో దాడులు చేసుకున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరికి తీవ్ర పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి భూ వివాదమే కారణంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త చెరువులో 7 సెంట్ల భూమి ఉంది. దీనికి సంబంధించి 50 లక్షల రూపాయల తాకట్టు పెట్టి ఒకరు అప్పు తీసుకుని, అయితే ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించని కారణంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు రావడం, అదేవిధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పరస్పరం కంప్లైంట్ ఇచ్చుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపథ్యంలో అక్కడ కూడా ఇరు వర్గాలు కర్రలతో, అదేవిధంగా రాళ్లతో దాడి చేసుకునే నేపథ్యంలో ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకునే నేపథ్యంలో ఇద్దరికి గాయాల పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 వాహనాలు ధ్వంసమై ఈ మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు సమగ్ర విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ సంబంధించి ఎక్కడ వైఫల్యం జరిగింది, అదేవిధంగా ఇరు వర్గాలను ఎందుకు శాంతి పరిచయం సిబ్బంది వైఫల్యం ఉందన్నదానిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మహేశ్వరి, రైట్. థ్యాంక్ యూ శివారెడ్డి.